నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇక ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. మరో 2-3 నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక అయితే రాబోతుంది. ఇక ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక అయితే రాబోతుంది. ఇక గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. మరో 2-3 నెలల్లో ఇక్కడ ఉప ఎన్నిక అయితే రాబోతుంది. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక 3 పార్టీల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రధానంగా అభ్యర్థులు అయితే బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎవరికి ఏవి కలిసి వచ్చే అవకాశం ఉందో ప్రజల దగ్గర అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే దాదాపు 7.5 అవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి. 6 గ్యారంటీల విషయంలో కొంతవరకు అక్కడక్కడ కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే రీసెంట్ గానే అధ్యక్ష పదవి మార్పు విషయం కానివ్వండి, లేకుంటే ఈటెల రాజేందర్ గారి ఆ వర్గం విషయంలో కొన్ని వాదనలు కానివ్వండి, ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎవరికి టికెట్ వస్తుంది, 3 పార్టీల నుంచి ఎవరికి గెలిచే అవకాశం ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది పెద్దలు అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నా పేరు తిరుపతి. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఈ ఏరియా ఎమ్మెల్యే చనిపోయిండు, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ ఏరియాలో ఎవరికి గెలిచే అవకాశం? బీఆర్ఎస్ 100% గెలుస్తా అనుకుంటున్నాం అన్న. కాంగ్రెస్ గది 6 హామీలు అంటారు. ఒక హామీకి ఒకటైతే ఖచ్చితంగా ఏమి ఇవ్వలే. ఇంకా 2 సంవత్సరాలు కాదు, ఇంకా ఎప్పటికైనా చేయదు అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది. అభివృద్ధి చేసింది కాబట్టి చెప్తాం సార్. ఎక్కడో వాటర్ నుంచి ఇక్కడ వాటర్ తెచ్చింది, మిషన్ భారత వాటర్ వచ్చినాయి, ప్లస్ ఇప్పుడు కళ్యాణ లక్ష్యం ఇచ్చింది. ఏ రోజు వచ్చినాయి వాటర్ వచ్చినాయి, ప్లస్ కళ్యాణ లక్ష్యం ఇచ్చింది. చేసిండు మాగనాథ్ గోపీనాథ్ పక్కా అభివృద్ధి చేసిండు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లోకి టికెట్ ఇద్దామని అనుకుంటారు. మాకు టికెట్ సార్ 100% గెలుస్తుంది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ ప్రజలు అయితే బీఆర్ఎస్ కి ఒక అంకితం అయిపోయారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా అని హామీ ఇచ్చారు, వాళ్ళు ఒకటైనా హామీ చేయడానికి అయితే ఒకటి ముందరకు వస్తలేదు. కాబట్టి మొత్తం ప్రజలందరూ నమ్మేదేమో బీఆర్ఎస్ నమ్ముతారు. అంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ కే ఎక్కువ సీట్లు వచ్చినాయి, అదేమన్నా బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా? నెక్స్ట్ ఇయర్ అయినా బీఆర్ఎస్ కి కలిసి వస్తుంది. దీన్ని బట్టి ఏం హామీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ నెక్స్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఒకటి లేదు కదా నాకు ఇంతవరకు. ఒక బస్ ఫ్రీ అని వాళ్ళ ఆడోళ్ళకి కొట్టి ఆడుకుంటారు, అవసరం అది? 2500 ఒక్కరికి చూపెట్టవాను అన్న. 10 ఏళ్ళు చేసింది, ఇచ్చింది, అన్ని చేసింది. కాబట్టి బీఆర్ఎస్ కి ప్రజల మీద చాలా నమ్మకం ఉంది. అది మాగనాథ్ గోపీనాథ్ కి ఎప్పటికీ 100% ఉంది. అవినాష్ గౌడ్. ఇక్కడనే ఉంటాం. చెప్పండి, ఎట్లుంది దాదాపు ఇక్కడ? అంటే ఈ ఏరియా ఎమ్మెల్యే చనిపోవడం, ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది, ఎలా ఉండబోతుంది? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఎవరికి గెలిచే అవకాశం? బీఆర్ఎస్ సానుభూతి ఓట్లు పడతాయి, మరి ఎట్లుంటుందో చూడాలి. మరి సానుభూతులు అయితే వాళ్ళ వైఫ్ కే ఇస్తారని అంటారు. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ మాగంటి గోపీనాథ్ వైఫ్ కే ఇస్తారంటారు. ఆమెకి ఇస్తే కొంచెం ప్లస్ ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా ఇక్కడ ఏమైనా? ఆయన ఒక 10 years నుంచి చూస్తున్నాం కదా, బాగా అభివృద్ధి చేసిండు. ఈ రోడ్లు ఇట్లా ఆయన శాంక్షన్ చేసినాయి. ఈ రోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో ఇనాగ్రేషన్ మొన్న చేసారు, కానీ అది గతంలోనే ఇనాగ్రేషన్ అయిపోయింది. దాన్నే మళ్ళీ ఇనాగ్రేషన్ చేసారు వీళ్ళు. ఆయన ఉన్నప్పుడే పాలన చాలా బాగానే ఉంది. సడన్ గా అనుకోకుండా చనిపోయింది ఆయన. ఇప్పుడు ఏముందని మీరే చూస్తారు కదా, 6 పథకాలు అని చెప్పి ఏమైనా అమలు చేస్తారా? మీకే అర్థమవుతుంది. ఏదో నాలుగే అవస్థ చేస్తారు, అదేదో అంటున్నారు. పబ్లిసిటీ ఎక్కువ, అంతే. చేసే తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు. అందులో బీఆర్ఎస్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఉంది, మరి అది కూడా ఏమన్నా బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా? ఇక కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా దాదాపు 7.5 పరిపాలన విషయంలో అక్కడక్కడ వ్యతిరేకత కూడా ఉంది, అదేమన్నా బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా? అది కలిసి వస్తుంది. ఇప్పుడు 20 months దగ్గరకు వచ్చింది, కనీసం వాళ్ళు ఏం పనులు చేస్తలేరు. గవే పాత పనులు పెట్టుకొని గవే చేస్తారు. ఏం లేదు, హైదరాబాద్ లో అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు నిన్న వర్షం వచ్చింది, ఈ 1 week లోనే 2 వర్షాలు పడితేనే మొత్తం మునిగిపోతుంది. కనీసం పట్టించుకునే నాదులే లేరు, అసలు ఒక్క నాదు లేరు. రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. గతంలో ఇంత ఫ్లోరింగ్ వచ్చినా గానీ ఎంత ప్రాబ్లం పడేటోళ్ళం కాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటోళ్ళు.
ఇప్పుడు కనీసం రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త అంతా జామ్ అయిపోయింది. నిన్న చాలా ఇబ్బంది పడ్డాం మేము నిన్న వర్షం వచ్చి. అధికార పార్టీలు ఇప్పుడే వచ్చి మాట్లాడుతారు, కానీ నిన్న అయితే రాత్రి మేము చాలా ఇబ్బంది పడ్డాం మేము. అంటే ఈ మైనారిటీ ఓట్లు కూడా కీలకం ఇక్కడ ఈ నియోజకవర్గంలో. బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా ఇక్కడ? అధికార పార్టీ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశం? అంటే ఇక మైనార్టీలకి చాలా మంచి చేసిండు కేసీఆర్. ఇప్పుడైతే మైనార్టీలకు కనీసం ఒక మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్యే గెలవలేరు వాళ్ళు, కనీసం వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి మైనార్టీలని అసలు చిన్న చూపుగా చూస్తున్నారు. మైనార్టీలు నాకు తెలిసిన మటుకు వాళ్ళకి వేస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే కేసీఆర్ అనేటైనా చాలా మంచి పని చేసిండు. ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిండు, ప్లస్ హోం మంత్రి ఇచ్చిండు. వీళ్ళు కనీసం ఒక మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే ఇట్లా ఒక చైర్మన్ ఇట్లా ఇవ్వలేదు ఇప్పటివరకు. నాకు తెలిసిన మట్టుకైతే బీఆర్ఎస్ కే ఇస్తారు అని అనుకుంటున్నాను. బీజేపీ అభ్యర్థి పేరు కూడా అనిపిస్తుంది. త్రిముఖ పోటీ ఏమైనా ఉండేది ఉందా? అక్కడ బీజేపీలోనేమో రీసెంట్ గానే అధ్యక్ష పదవి కూడా చేంజ్ అయింది. అదేమైనా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం లేదండి. బీజేపీకి ఏమి ఉండదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఉంటది. ఆ రెండింటికే ఉంటుంది. పోయినసారి వాళ్ళిద్దరికే ఉండే, అజారుద్దీన్ కి మాగంటి గోపినాథ్ కే ఉండే. ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ కే ఉంటది, కానీ బీజేపీ అనేది ఏం లేదు. అంతే టఫ్ ఏమి ఉండదు, ఏముండదు. మొత్తానికి మాగంటి గోపినాథ్ కుటుంబానికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి.